నిన్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించింది. నిన్న మొదటి రోజు. సో దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి ఆ మహానాడు కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అబ్బబ్బబ్బా నా సమరిక పైకి లేపారు జాకీలు పెట్టి. ఇంక మధ్యలో నారా లోకేష్ గారి కుమారుడి గురించి కూడా బాగానే మాట్లాడడం జరిగింది. అంటే మొత్తం కూడా భజన. చంద్రబాబు, లోకేష్, లోకేష్ కుమారుడు వీళ్ళ భజన ఎక్కువైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇది, లోకేష్ గారు అది, ఇంకా బుచ్చయ్య చౌదరి గారు అంటే అబ్బా నా సమయంగా ఆయన వయసుకి ఆయన మాట్లాడే మాటలకి ఏమైనా సరే సంబంధం ఉంది. ఏమో పాపం ఆయన ఏమైనా మంత్రి పదవి కోసం ఏమైనా సరే ఆశిస్తున్నాడు ఏమో, ఆయనకు అర్థం కావడం లేదు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ ఆయనకు సీట్ అనే ఇస్తారో ఎవరో అది ఫస్ట్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. ఎంత పొగినా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆయనకి నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు కూడా దొరకదేమో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు బక్కని నరసింహులు, ఆయన పాపం ఇంకొక 4 మెట్లు ఎక్కి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో, లేకపోతే రాజ్యసభ సీటు కోసమో, లేకపోతే గవర్నర్ పదవుల కోసమో ఆశపడ్డారు ఏమో తెలియదు. కానీ డిక్షనరీలో తెలంగాణ అనే పదమే లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ మాటలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిపోయింది. తెలంగాణ వ్యక్తిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఇలా మాట్లాడడం సమంజసమేనా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏకీపారేస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తీవ్రంగా ఖండన వెళ్ళింది. అఫ్కోర్స్ ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు అనుకోండి, ఎందుకంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఒకటే కదా. షాద్ నగర్ గడ్డ మీద పుట్టి తెలంగాణ మట్టిలో పెరిగి బతుకుతున్నటువంటి బక్కని నరసింహులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదు అనేసి వ్యాఖ్యానించడం చాలా దుర్మార్గం, దురదృష్టకరం అని చెప్పేసి తెలంగాణ సమాజం మండిపడుతుంది. మహానాడులో చెత్త వాగు వాగినటువంటి ఆయన ఓ అజ్ఞాని అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాదు డిక్షనరీలో తెలంగాణ పదం లేనప్పుడు, డిక్షనరీలో తెలంగాణ పదం లేదు అనడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమే అని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా కూడా విమర్శిస్తున్నారు. మహానాడులో బక్కని నరసింహుల వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తెలంగాణ అనే పదం చరిత్రలో ఎన్నో శాసనాల్లో, అదేవిధంగా సాహిత్యంలో, రాజ్యాల చరిత్రలో ఉంది. క్రీస్తు శకం 1417 తెల్లాపూర్ శాసనం నుండి కాకతీయుల కాలువకు కొనసాగినటువంటి త్రిలింగ దేశం అనే పదం నుండి తెలంగాణ వచ్చింది అని చెప్పేసి కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అన్న మాటను, ఆ పదాన్ని ఏ విధంగా మీరు మాట్లాడారో, ఏ డిక్షనరీలో చూసి మీరు చెప్పారో ఒకసారి చెప్పండి బక్కై నరసింహులు అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది తెలంగాణ సమాజం. తెలంగాణ ఉద్యమం అమరుల ఆత్మ బలిదానాల ఫలితంగా 2014లో పార్లమెంట్లో చేసిన చట్టం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం బక్కని నరసింహులు మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను అవమానించడమే. అంతేకాదు ఇలాంటి వ్యక్తులు చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు. తెలంగాణలో ఏ డిక్షనరీలో లేకపోవచ్చు, కానీ అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల రక్తంలో, అదేవిధంగా వాళ్ళ గుండెల్లో, వాళ్ళ భూమిలో, వాళ్ళ భాషలో, వాళ్ళ యాసలో, వాళ్ళ సంస్కృతిలో దాగి ఉంది తెలంగాణ అనే సెంటిమెంట్. ఇలాంటి తెలంగాణ ద్రోహులు మాటలు తెలంగాణ ప్రజల్ని మరింత బలోపేతం చేస్తాయే తప్ప ఎక్కడ కానీ తగ్గరు. తెలంగాణ తేజాన్ని, వైభవాన్ని విశ్వవీధుల్లో ఎగరేస్తున్నటువంటి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగానే కౌంటర్లు అయితే వెళ్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఆ బక్కని నరసింహులు చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందిస్తున్నారు.